ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరకు నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యొక్క విశిష్టత, బైబిల్ యొక్క గొప్పతనం, కొద్ది నిమిషాలు మనం దానిని ధ్యానం చేసి తరువాత ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మాటలు బహుశా మనకి అక్షరాలుగా కనబడతాయి. అక్షరం అనే మాటకు అర్థం ఏమిటంటే క్షయము కానిది, చావు లేనిది, కాల్చబడనిది. అక్షరం అంటే అది నాశనము లేనిది. అక్షరం క్షయము కానిది అని అర్థం. అందుకే దేవుని యొక్క వాక్యములో ఈ బైబిల్ గ్రంథం అనేది చాలామంది జీవితాలను మార్చింది. పరిశుద్ధులను, పాపులను పరిశుద్ధులుగా చేసింది. చాలామందిని అవినీతిమంతులను నీతిమంతులుగా చేసింది బైబిల్ గ్రంథం. ఎంతమందో బ్రతుకులను మార్చింది బైబిల్ గ్రంథం. ఆదరణ లేని వారికి ఆదరణను కలుగజేసింది. ప్రపంచంలో కోట్లాది మంది చేత చదివించబడుతున్న ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథమే. అలాగే ప్రపంచంలో ఎక్కువగా ద్వేషింపబడుతున్న గ్రంథం ఏదైనా ఉన్నదా అంటే అది కూడా బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథము యొక్క విశిష్టత మనము వర్ణించలేం, అంత గొప్పది. సరే, అన్ని విషయాలు మనము చెప్పడానికి సమయం అయితే సరిపోదు, కానీ అనేక మంది చేత చదివించబడుతున్నటువంటి ఈ వాక్యమును లేక బైబిల్ గ్రంథాన్ని దీనికి అక్షయ బీజము అన్నారు. బీజము అంటే విత్తనం, అక్షయము అంటే క్షయము కానిది. క్షయము కాని వాక్యము బైబిల్ గ్రంథం. ఇవి కేవలం దేవుని యొక్క మాటలే. అందుకే దేవునికి రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో ఆయనను అక్షయుడు అని పేరు పెట్టారు. అక్షయుడు అంటే క్షయము కానివాడు. అక్షరం క్షయము కానిది, నాశనము లేనిది. కాబట్టి దేవుని యొక్క మాటలని మనం చూసినప్పుడు బైబిల్లో అక్షయమైన శరీరము అని ఒక మాట ఉంటుంది. ఈనాడు చాలామందికి బైబిల్ గ్రంథం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటంటే వారు అక్షరార్థంగా చూస్తున్నారు. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా అక్షరార్థంగా చూడకూడదు. అందుకే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో అక్షరము చంపును గాని ఆత్మయే జీవింపజేయుచున్నది. విన్నారు కదా, అక్షరం ఏం చేస్తుంది? చంపుతుంది. అందుకే బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని అక్షరార్థంగా ఎప్పుడు మనం చూస్తే ఆ వాక్యం అనేది మనకు అర్థం కాదు, అది చంపుతుందంట. ప్రాచీన కాలములో ధర్మశాస్త్రమయ్యున్న అక్షరం చంపింది. వెంటనే పాపం చేసిన వెంటనే ధర్మశాస్త్రము అక్షరం వారికి తీర్పునిచ్చింది. ధర్మశాస్త్రం అంటే అక్షరం, దేవుని మాటలు. వెంటనే తీర్పునిచ్చింది. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఎప్పుడైతే దేవుడు నరావతారిగా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడో అప్పుడు మానవ జాతికి జీవించడానికి హక్కు కలిగింది. లేకపోతే చేసిన పాపమును బట్టి అక్షరం వాడిని చంపేది. ధర్మశాస్త్రం ప్రకారం వారు చావాలి. కానీ క్రీస్తు వచ్చిన తరువాత జీవము లోకానికి వచ్చింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ విధంగా మాట్లాడుకోవడానికి. కానీ ఒక మంచి సంఘటన నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఒక ఊర్లో ఒక తల్లి, ముసలి అవ్వ, ఆమె ప్రభువును నమ్ముకుంది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు
అస్సలు యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదు వాడికి, అస్సలు ఇష్టం ఉండదు. తల్లి ప్రభువుని నమ్ముకుంది, కానీ కొడుకు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకోలేదో ఆ తల్లి చర్చికి వెళ్ళడం వాడికి ఇష్టం ఉండేది కాదు, చేత్తో బైబిల్ పట్టుకోవడం వాడికి ఇష్టం ఉండేది కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళ అమ్మగారు పట్టుకుంటే కోపంతో రెచ్చిపోయేవాడు, కోపంతో ఊగిపోయేవాడు. కానీ తల్లి ఒకరోజు వాళ్ళ అమ్మగారు వచ్చి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి అలమరాలో కొన్ని చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా రకరకాల పుస్తకాలు, అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి. సరే, వాళ్ళ అమ్మగారు చర్చి నుండి రాగానే ఆ ముసలమ్మ బైబిల్ గ్రంథాన్ని ఆ పైన కొన్ని పుస్తకాల మీద అలా పట్టింది, పైన పుస్తకాల మీదే అలా పెట్టింది తన బైబిల్ గ్రంథం. అది చూసినటువంటి కొడుకు, మా పుస్తకాల మీద మీ బైబిల్ పెడతావా అని చెప్పి చాలా కోపం వచ్చేసి ఆ బైబిల్ గ్రంథాన్ని వాడు తీసేసి అన్ని పుస్తకాలకి అడుగును పెట్టాడు. వాడు పుస్తకాలన్నిటికీ అడుగును పెట్టాడు కదా. అప్పుడు ఆ తల్లి, పోనీలేనాయనా, ఇప్పుడు నీ పుస్తకాలన్నీ కూడా నా పుస్తకం మోస్తుంది, నా బైబిల్ గ్రంథమే మోస్తుంది అని చెప్పింది. మోయుట బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, కీర్తనల గ్రంథం 129:3లో నా వీపుని దున్నిరి అనుంది. వీపు అనేది మోయడానికి పనికొచ్చే ఒక అవయవం. ఎలాంటి బరువునైనా మోయగలిగేది వీపు మాత్రమే. కష్టించి పనిచేసేవాడు చూడండి, వీపు మీద బరువులు మోస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, కీర్తనకారుడు అక్కడ అంటున్నాడు, నా వీపుని దున్నిరి. యెషయా గ్రంథం 38:17లో అంటాడు, నీ వీపు వెనుక తట్టుకు నా పాపములను విసిరివేసితివి. ఇంకా చెబుతున్నాడు యెషయా గ్రంథం 51:23లో, నీ వీపుని దాటువారికి దారిగా చేసితివి. యేసుక్రీస్తు వారు శరీరము దాటేవారికి అతని యొక్క వీపు దారిగా మారిపోయింది. కోటాను కోట్ల మంది ప్రజలు ఆయన వీపు మీదుగా నడిచి వెళ్ళారు. రక్తసిక్తమైపోయింది ఆయన వీపు. మోసాడు. యెషయా గ్రంథం 56లో, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. అంటే కిందన పెట్టింది కదా, అన్నిటికంటే కిందన ఉంది అంటే దాని అర్థం ఏంటంటే పైనున్న వాటన్నిటిని మోస్తుంది. ఆయన వీపు భారము మోసింది, మానవ పాప భారాన్ని మోసినటువంటి వీపు. ఆయన మోయుటను గూర్చి చూపిస్తుంది. భారము మోసేదానికి వీపును చూపిస్తారు. పోనీలేనాయన, ఇలాగైనా నా ప్రభు అందరినీ మోస్తున్నాడు అని చెప్పి ఆ మాట చెప్పేసరికి ఇంకా భలే కోపం వచ్చేసింది వాడికి. కోపం వచ్చి ఆ కిందనున్న బైబిల్ని తీసేసి పుస్తకాలన్నిటికీ మధ్యలో పెట్టాడు. పైన కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కిందన కొన్ని పుస్తకాలు ఉన్నాయి, మధ్యలో పెట్టాడు. మధ్యలో పెట్టేసరికి ఆ తల్లి అన్నది కదా, పోనీలేనాయన, నా దేవునికి మానవులకు మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన కోపముతో మధ్యలో పెట్టాడు. కానీ ఆ తల్లి చెప్పింది, నా దేవుడు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. యెహెజ్కేలు 9:2లో నడుమునకు ఒకడు, అంటే మధ్య భాగానికి ఒకడు అని, ఆయన మధ్యవర్తి అని వ్రాయబడి ఉంది. యోబు గ్రంథము 33:23లో ఘనుడగు మధ్యవర్తి. యెషయా గ్రంథము 2:4లో మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. యెషయా గ్రంథం 59:16లో మధ్యవర్తి లేకుండుట చూసి ఆశ్చర్యపడెను. 1 తిమోతి 2:5
దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9, 8, 6, 9, 15 చదివితే నిబంధనకు మధ్యవర్తి ఆయన. పాప మా అబ్బాయి కోపముతో పైనున్న పుస్తకాలకి కిందనున్న పుస్తకాలకి మధ్యలో పెట్టాడు కోపంతో. కానీ ఆయన మధ్యవర్తి. దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఇక ఆ మాటలు చెప్పిన తర్వాత ఈ కుర్రవాడు ఇంకా కోపంతో రెచ్చిపోయి బైబిల్ అంటే ఇష్టం లేదు, ప్రభు అంటే ఇష్టం లేదు, వాళ్ళమ్మ క్రైస్తవురాలుగా మారింది, అది ఇష్టం లేదు, ఇక ఈ బైబిలే ఇంట్లో ఉండకూడదని చెప్పి ఆ ఇంటిలో నుండి, ఆ పుస్తకాలన్నిటి నుండి, ఇంటిలో నుండి బైబిల్ గ్రంథాన్ని అంత దూరాన్ని విసిరేశాడు. బైబిల్ గ్రంథాన్ని దూరంగా విసిరేశాడు. అయినా ఆ తల్లి బాధపడలేదు. ఇప్పుడు ఆ బైబిల్ ఎక్కడుందో తెలుసిన, ఇంటికి అనేకమైన గ్రంథాలకి ప్రత్యేకంగా వెళ్ళి మూలపడి ఉంది. ప్రత్యేకత. అప్పుడు ఆ తల్లి చెప్పింది, పోనీలేనైనా నువ్వు దూరంగా విసిరేసినప్పటికీ ఏమీ పర్వాలేదు, నా దేవుడు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు నాయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో యేసు పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. వీడేదో కోపముతో విసిరేశాడు కానీ ఆ గ్రంథాన్ని విసిరేయడం వల్ల ప్రత్యేకించబడింది. దూరంగా విసిరేశావు కానీ నా దేవుడు ప్రత్యేకమైన వాడు. కొరింథీయులకు 2వ కొరింథీయులకు పత్రిక 6:18 వారి మధ్య నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి. బైబిల్ గ్రంథము ప్రత్యేకమైనటువంటి గ్రంథం. దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే ఇంకా మీరు ఇంటికి వెళ్ళాక కొన్ని విషయాలు చదువుకోండి. 1వది మోసిన గ్రంథము, 2వది మధ్యవర్తిత్వము చేసినటువంటి గ్రంథము, 3వది ప్రత్యేకమైన గ్రంథము. మోసాడు, భారమును మోసాడు సమస్తమైన ప్రజలారా, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు భారమును మోసిన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. 2వది మధ్యవర్తిగా, దేవుడికి మానవుడికి విరోధం, దూరమైపోయాడు. మానవుడు దేవుని నుండి దూరమైపోయాడు. ప్రభు ఇప్పుడు మధ్యవర్తిగా వచ్చాడు. మధ్యవర్తిగా వచ్చి ఆయన తాను చేయాల్సినటువంటి మధ్యవర్తిత్వం చేశాడు. మానవులకు దేవునికి మధ్యవర్తిగా ఉండి ఆయన ఐక్యపరిచాడు, ఏకము చేశాడు ఆయన. ఇక 3వది, ఆయన ఒకవేళ నువ్వు దూరంగా విసిరేసిన, నిజంగా ఆయన దూరంగా ఉండవలసిన వాడి, పాపులలో చేరనివాడు ఆయన. ఆ మిగతా గ్రంథాలలో ఆయన ఉండవలసిన వాడు కాడు, ఆయన ప్రత్యేకముగా ఉండవలసిన వాడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. అందుకే మనము కూడా వారి మధ్య నుండి ప్రత్యేకించబడి ఉండండి అని అంటుంది దేవుని యొక్క వాక్యం. కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను, ఇంటికాడికి వెళ్ళి చదువుకోండి, తర్వాత ప్రార్థన చేద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనము, 6వ అధ్యాయము 7వ వచనము, 11వ అధ్యాయం అపోస్తుల కార్యములే 11వ అధ్యాయం 1వ వచనము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 24వ వచనం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 20వ వచనము జాగ్రత్తగా మీరు చదవాలని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యమును ఎవ్వరూ బంధించలేరు. ఎవరు ఎన్ని విధములుగా తలంచినా, ఎన్ని విధములుగా చేసిన, ఎందుకంటే అది అక్షయమైనది. ఆ మధ్యన నాగర్ కర్నూలు జిల్లాలో బైబిల్ గ్రంథాలన్నీ కూడా నేలను పడేసి, ఒక వాహనములో నుండి కిందను పడేసి, పెట్రోల్ పోసేసి, కాలుతో తన్ని బైబిల్ గ్రంథాన్ని కాల్చేశారు. నేటి తరములో అది కూడా మనం చూస్తున్నాం. కాలుతో తన్నబడుతుంది, కాల్చివేయబడుతుంది. అయినా దేవుని యొక్క వాక్యము సజీవమైనదే, దాన్ని ఎవరూ కాల్చలేరు. బైబిల్ గ్రంథాన్ని భౌతికంగా పేపర్లు అయితే మీరు కాల్చగలరేమో కానీ
దైవ గ్రంథాన్ని మీ లోపల ఉన్న పేపర్లు కాల్చగలరేమో కానీ ఇది మనిషి యొక్క హృదయంలోనికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎవరు కాల్చలేరు. నువ్వు చంపేది, నువ్వు కాల్చేది అక్షరాన్ని చంపుతున్నావు, ఆత్మను చంపలేవు సుమా. అక్షరము చంపును, ఆత్మయే జీవింపజేయుచున్నది. ఇది బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం. ఇంకా ఇప్పటికీ చాలా మందికి ప్రభువుని గురించి తెలుసుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యము బంధింపబడలేదు. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన అక్షయుడు. రోమపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీ 3:6లో అక్షరమని తెలియజేయబడుతుంది. యెషయా గ్రంథం 8:1, యెషయా గ్రంథం 29:11, రోమపత్రిక 2:29, 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెఫరెన్సెస్ అన్నీ చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, బైబిల్ గ్రంథాన్ని ప్రేమించండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నన్ను మార్చింది, నా కుటుంబమును మార్చింది. ఎందరో మహాత్ములను సైతము మార్గదర్శి అయి నడిపించిన గ్రంథమయ్యా పరిశుద్ధ గ్రంథము. అట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎటువంటి పాపమునకు తావివ్వక పాపము లేని పరిశుద్ధ గ్రంథముగా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యమును, పవిత్రమైన గ్రంథాన్ని ప్రేమిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను తెలుసుకొని కృప అనుగ్రహించండి. మానవ పాపమును మోసినటువంటిది, మధ్యవర్తిత్వము చేసినటువంటిది, ప్రత్యేకముగా ఉన్నటువంటి ఈ పవిత్రమైన గ్రంథమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు. నజరేయుడు, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.